వైసీపీ హయాంలో సీఎం చంద్రబాబు తదితరులపై నమోదైన ఫైబర్ నెట్ మద్యం విధానం కేసుల రికార్డులను ఇచ్చేందుకు నిరాకరిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రైల్వే మాజీ ఉద్యోగి కొండలరావు దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం హైకోర్టు విచారించింది. ఈ కేసులకు మీరు థర్డ్ పార్టీ. ఏసీబీ కోర్టు ఉత్తర్వులతో మీరు పొందే ప్రయోజనమేంటి అని పిటిషన్ను సూటిగా ప్రశ్నించింది. కేసు దస్త్రాలను మూడో పక్షానికి ఇవ్వడానికి సహజంగా అనుమతించబోమని స్పష్టం చేసింది. కౌంటర్ వేయాలని సీఐడీని ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. అంతకుముందు పిటిషనర్ తరపున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ కేసులో ఏసీబీ కోర్టు సాక్ష్యాధారాలను పరిశీలించకుండా సీఐడీ వేసిన తుది నివేదికను మాత్రమే పరిగణలోకి తీసుకుని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గా పేర్కొంటూ విచారణను మూసివేసిందని పేర్కొన్నారు. ఈ కేసు విచారణ బాధ్యత ఏసీబీ కోర్టుకు లేదని, విజయవాడలోని ప్రత్యేక కోర్టుకు బదలాయించి ఉండాల్సిందని తెలిపారు. సీఐడీ తరపున అదనపు పీపీ పాణిని సోమయాజీ స్పందిస్తూ ఈ వ్యాజ్యం మొదటిసారి విచారణకు వచ్చిందని, వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని కోరారు.